డాక్టర్ గారు, స్త్రీని ఎక్కడ టచ్ చేస్తే రెచ్చిపోతుంది? ఫస్ట్ తెలుసుకోవాల్సినంటే స్త్రీ శరీరం అంతా కామకేంద్రాలేనండి. ఆ ఫస్ట్ అవి తెలుసుకోండి. స్త్రీ శరీరం కొద్ది గొప్ప కొద్దిగైనా సరే కామకేంద్రం ఉంటాయి. పై ఇక్కడ వరటుకుని కాళ్ళ దాకా కాళ్ళ వేళ్ళ వరకు కూడా కామకేంద్రాలు ఉంటాయి. కామకేంద్రాలు ఏంటి? చక్కని మధురమైన అనుభూతిని ఇచ్చేటువంటి నరాలు. మన శరీరంలో నరాలు రకరకాల నొప్పిని తెలియజేసే నరాలు ఉంటాయి, వేడిని తెలియజేసే నరాలు ఉంటాయి, అలాగే సుఖాన్ని తెలియజేసే నరాలు ఉంటాయి. అంచేత నొప్పి నరాలు. ఇక్కడ కామకేంద్రాలంతా సుఖాన్ని తెలియజేసే నరాలు, మధురమైన అనుభూతిని చేసే, సెక్స్లో పొందే మధురమైన అనుభూతిని తెలియజేసే నరాలు స్త్రీలో ఉంటాయి. అంచేత ఈ ముఖ్యంగా ఆడవాళ్ళలో మన క్లైటోరిస్ అంటారు, దాన్ని యోని శీర్షము అంటారు. యోని శీర్షము, ఈ యోని శీర్షంలో కామనాళ్ళు 8,000 ఉంటాయండి. గుంపుగా తేనె తుట్టిలో గదులు ఎలా ఉంటాయో అలాగే కామనాళ్ళన్నీ దాని నిండా కామనాళ్ళే. ఇలా ముట్టుకుంటే చుమ్మంటుంది అన్నమాట. అయితే అలా అనిపించాలంటే ముందే కావాలి, మనసు పడాలి. వాడు గుర్తించాలి. నాకేం లేని మా ఆయన ఎంత ముట్టుకున్నా నాకేం అనిపిస్తుంది అంటారు. అంటే ఏంటి? ఆ మనసు పడట్లేదు. ముందు అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సిన ఏంటి? ఆ రెండో వ్యక్తి మీద కామం కలగాలి, కోరిక కలగాలి, కోరిక కలగాలి, తర్వాత కోరిక కామం కలగాలి. కామం కలిగితే అప్పుడండి అనుభూతులు. అంతేగాని కోరిక లేకుండా నేను పడుకుంటాను, నువ్వు ముట్టుకో, టచ్ చెయ్యి, నాకు స్వర్గం చూపించంటే ఏం రాదు. కోరిక, సెక్స్ పరమైన కోరిక ఉండాలి ముందు. కొంత ఫ్రిజిడిటీ లేడీస్ ఉంటారు, వాళ్ళకి ఏం ఉండదు. మన్మధుడు వచ్చి మీద పడ్డా ఏం ఉండదు. అంత మన్మధుడికి దగ్గర డౌను. అంటే ముందు కోరిక, సెక్సే కావాలి, నాకు సెక్స్ కావాలి, నాకు తాత కావాలి. ఆ తాత ఉన్నప్పుడు ఆడదానికైనా మగవాడికైనా సరే తాత. అలాంటి కేసుల్లో క్రైటరీస్లో అది ముట్టుకుంటే చాలు. అది ఎక్కడుంటుంది? యోని రంధ్రం పైన. యోని రంధ్రం అంటే కొద్దిగా పైన మాలు పైకి ఏదో పొడుచుకుని ఏదో కనబడదు, మగవాడు పురుషాంగాల. కానీ యోని క్లైటోరిస్ కూడా మగవాడిని యొక్క పురుషాంగాన్ని పోలి ఉంటుంది. మగవానికి ఎలా అయితే పురుషాంగం పైన శిష్ణము, కాండము అని ఎలా అంటామో, ఆరంగని ఈ క్లైటోరిస్ కూడా పైన బుడిపుండి, ఆ బుడిపేమో శిష్ణం, ఇంకా పొడుగు ఉంటుంది. కొంతమందికి బాగా ఆడవాళ్ళు బాగా అస్తమయం చేసి అలవాటు ఉంటుంది. ఎప్పుడు రుద్దుకుంటారు, వాళ్ళకి రుద్దుకుంటారు. ఆ రుద్దుకునే వాళ్ళు రుద్దగా రోజు ఇంకా అదే పని వాళ్ళు రుద్దుకుంటుంటారు. అలాంటి వాళ్ళు మాత్రం మగవాళ్ళకి స్తంభించిన పురుషాంగం ఎలా అయితే కనబడుతుంటుందో, క్లైటోరిస్ కూడా మగవాడిని లింగంలాగా బయటకు వచ్చేస్తుంది. ఒక బల్పం ముక్క అంత వచ్చేస్తుందండి. దాదాపు ఒక సగం 1/2 ఇంచి లేదా 1 ఇంచ్ అంత పొడుగు వచ్చేస్తుంది. మగవాడి లింగం అక్కడ వచ్చిందనిపిస్తుంది. మగవాళ్ళు ఎలా అయితే గ్లాన్స్ ప్రిన్స్ ఉంటుందో, శిష్ణం ఉంటుందో, ఏదైతే కాండం ఉంటుందో, ఆర్గానిక్ క్లైటోరిస్ ఉంటుంది. అయితే ఎవరైతే ఓవర్గా మాస్టర్బేషన్ చేసేవాడు, అస్తమయం చేసి రుద్దుకునే వాళ్ళకి చేస్తే మాత్రం అది బయటకు వచ్చేస్తుంది. అంటే క్లైటోరిస్ అనేది. ఆ క్లైటోరిస్ని స్టిమ్యులేట్ లేడీస్, అందుకని వాళ్ళు ఆ సెక్స్ కొంతమంది లేడీస్ వాళ్ళకి కావాలి కనుక మగవాడిని పడుకొని సెక్స్ చేసే ముందే రాగంపై కావాలి, ఇంకా సంభవం చేయకముందే మగవాడు చెయ్యి తీసుకెళ్ళి ఆ పెట్టి ఆ క్లైటోరిస్ టచ్ చేయిస్తుంటారు. నువ్వు రుద్దని ఆ క్లైటోరిస్ అలా ఉంటుందన్నమాట. అలాగే ఇంతే కాకుండా స్త్రీలో ఇక వాళ్ళ మధ్యకి ఒక కనబడని కామకేంద్రాలు వేరే ఉన్నాయి. క్లైటోరిస్ ఏమో వేరు టచ్ అవుతుంది, జాగ్రత్త చూస్తే ఒక బఠానీ కేంద్రం కనబడుతుంది. కనబడనటువంటి కామకేంద్రాలు ఉన్నాయి. అవేంటి? జీ స్పాట్. ఎక్కడుంటుంది? యోని మార్గం లోపల ఆ యోని ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ లోపల ఉంటుంది. పై భాగంలో, దిగు భాగంలో కాదు, పై భాగంలో. మీరు వేరుపంచి అక్కడ వస్తే ముందు వేరుపంచి ఇలా అన్నారనుకోండి, ఏం తెలియదు. అక్కడ ఉన్న కామనాళ్ళు. కానీ
దాని చుట్టూత అదేం చేసే రక్తనాళాలని చుట్టుముట్టి ఉంటాయి. అంటే మామూలు పెడితే ఊరికి వెళ్ళి చేపెడితే ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే వేలు పెట్టి ఇలా రుత్తుంటారో ఆ నిమిషంలో అక్కడ ఒక శనగబద్ద అంతా వేసం కింద అంత చింతపెక్కంత ఏరియా చింతపెక్కంత ఏరియా దళసగా తగులుతుంది చేతికి. ఇలా రుత్తు ఉంటే ఎంత అర నిమిషంలోనే ఇలా అంటుంటే అక్కడ అంతవరకు ఏమీ లేదు. ఇలా అంటుంటే మామూలు చర్మంలో ఉంది. అలాంటిది ఇలా అంటుంటే చేతికి చింతపెక్కంత తగులుతుంది. అంటే రక్తనాళాలు ఉబ్బాయి అక్కడ దాన్ని జీ స్పాట్ అంటే మామూలుగా మీరు చూసి ఏదో పార్ట్లాగా ప్రత్యేకంగా కనబడదు, ప్రత్యేక భాగంలో కనబడదు. మళ్ళీ సెక్స్ అయిపోయిన కొన్ని మళ్ళీ తుస్సు అక్కడేం ఉండదు. సెక్స్ అనుభూతి పోయిన వరకు ఏం ఉండదు. మళ్ళీ మామూలు ఫ్లాట్గా ఉంటుంది మరి అది జీ స్పాట్. ఇదే కాకుండా ఇంకా స్త్రీలో కనబడినవి 2 ఉన్నాయి. చివరికి జనరల్గా పేరు మనం ఉపయోగించడం అంత ఎక్కువ సెన్సిటివ్ కాదు. ఏ స్పాట్ అని యూ స్పాట్ అని కూడా ఉన్నాయి. వీటిని ఏమంటారు? కనబడిన కామకేంద్రాలు. కానీ అన్నింటిలో కూడా ముఖ్యమైనది జీ స్పాట్. ఏమైనా ఏ స్పాట్ ఒకటి జీ స్పాట్ ఉంది. ఇంత కాకుండా యోని ప్రాంతం మొత్తం యోని అంటే ఆ యోని ప్రాంతం యోని దగ్గర యోని పెదవులు ఉంటాయి. లేబియం మేజరా, లేబియం మైనరా, ఇది క్లైటోరిస్, యోని రంధ్రం ఏమి ఉంటాయి. ఈ ఏరియా అంతా కూడా పైన మొత్తం యోని ప్రాంతం, మనం యోని ప్రాంతం అంటాం. ఈ యోని ప్రాంతం అంతా కూడా మొత్తం కామనాళ్ళు ఉంటాయండి. ఒక్క క్లైటోరిస్లోనే 4,000 8,000 కామనాళ్ళు ఉంటాయి. ఒక్క క్లైటోరిస్ 4,000 8,000 కామనాళ్ళు ఉంటాయి. మళ్ళీ జీ స్పాట్లు ఉంటాయి, అక్కడ 4,000. అలాగే యోని రంధ్రం దగ్గర ఉంటాయి. అలాగే లేబియం మేజరా, లేబియం మైనరా అంటాం, వాటిలో కామకేంద్రాలు ఉంటాయి. ఆ ఏరియా అంతా కూడా మొత్తం కామకేంద్రాలే, కొన్ని వేలు. అంచేత స్త్రీ జన్య అందుకే సెక్స్లో పడినప్పుడు మనకి దాని గురించి కావాలి. ఇంకా కొంత లేడీ అరుదుగా మామూలుగా అయితే సర్వీక్స్లో జనరల్గా ఉండవు. కానీ అరుదుగా కొంతమంది లేడీస్కి గర్భాశయ ముఖద్వారం ఉంటుంది, దాన్ని సర్వీక్స్ అంటాం. అది సాధారణంగా అక్కడ ఏదైనా కామనాళ్ళు ఉండవు. కానీ కొంతమంది లేడీస్లో దానిలో కూడా కామనాళ్ళు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇంకా గట్టిగా దెబ్బ అంటుంటారు. అంటే అక్కడ వెళ్ళి తగిలితే దానికి జుమ్ అనాలి. ఇంకా గట్టిగా అంటారు. ఇంకా గట్టిగా చేయనేది అని వాళ్ళు దాని కింద ఏం చేసే పెరుగుదల కింద దిండి పెట్టుకుంటే వెళ్ళి సాధారణంగా వెళ్ళి అక్కడ తగులుతుంటుంది. దానికి వెళ్ళి సర్వీస్కి వెళ్ళి పురుషాంగం తగులుతుంది. ఆ తగిలినప్పుడు జుమ్ అంటుంటన్నమాట. వాళ్ళకి ఎందుకంత జుమ్మని ఇక్కడేమో క్లైటోరిస్కి మార్పిడి జరుగుతుంది, అక్కడ ఈ గర్భాశయ ముఖద్వారం ఉంది, అక్కడ సర్వీక్స్ అంటామే. ఆ సర్వీక్స్ రేరుగా మామూలుగా అయితే ఉండదు, రేరుగా ఉంటాయి కామనాళ్ళు అక్కడ. మొత్తం ఏరియా అంతా కామకేంద్రం. అలాగే పెరీనియం పాత్ర అంటాం, అంటే అక్కడి నుంచి మలద్వారం దాకా, మలద్వారం యానస్ సరే ఆ మధ్య ప్రాంతం అంతా కూడా ఉంటుంది. అలాగే కామనాళ్ళు ఆడవాళ్ళకి ఎక్కువగా ఉండే కామనాళ్ళు యోనికి 2 పక్కల థైస్ మనకు పెరుదులు ఇవన్నీ తొడలు ఉన్నాయి కదా, ఆ తొడలు 2 పై భాగంలో అంటే యోనికి దగ్గరగా ఉండే తొడల భాగం, యోని ప్రాంతానికి దగ్గరగా ఉండేటి తొడల ప్రాంతంలో కూడా కామనాలు చాలా ఉంటాయి. మీరు ఒక ఫోర్ ప్లే చేస్తున్నప్పుడు ఆమెని రెచ్చగొడుతున్నప్పుడు మీరు క్లైటోరిస్ని స్టిమ్యులేట్ చేయడం కాకుండా, జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేయడం కాకుండా, అలాగే యోని ప్రాంతంలో స్టిమ్యులేట్ చేయడం కాకుండా తొడల దగ్గర మీద కూడా, తొడల పై భాగంలో, తొడల లోపల ఇన్నర్ పార్ట్లో ఇలా అంటే అక్కడ కూడా హాయిగా అనిపిస్తుంది. ఇంకాను తొడల దగ్గర రుద్దులన్నమాట. తొడల దగ్గర రుత్తి తొడల పై భాగంలో ఇన్నర్ పార్ట్లో ఇలా రుత్తు ఉంటే ఆ చర్మంలో కూడా కామనాలు ఉంటాయి. చాలా ముఖ్యమైన అది కూడా ముఖ్యమైన భావం. అంచేత సెక్స్లో పాల్గొన్నప్పుడు స్త్రీని దేనికి వదిలిపెట్టకూడదండి, ఏది వదిలిపెట్టకూడదు. ఏదో మగవాడు ఏం చేస్తాడంటే తన సుఖంగా చూసుకుంటాడు, ఊరికి డైరెక్ట్గా సెక్స్ చేసేస్తాడు, తన సుఖం చూసుకుంటే అయిపోతుంది. కానీ స్త్రీని పరిపూర్ణంగా ఆమెకు తృప్తిని కలిగించాలంటే ఆమెకి ఎక్కడెక్కడ కామనాళ్ళు ఉంటాయో ఆ ప్రాంతాలన్నిటికీ టచ్
స్పర్శ కలిగించాలి, అది గుర్తుంచుకోండి. అప్పుడే ఆమె మిమ్మల్ని వదిలిపెట్టదు, మీ భార్య మిమ్మల్ని వదిలిపెట్టదు. మీరంటే పడి చూస్తుంది. ఎందుకని మీరు ఎక్కడ నొక్కితే ఆమెకి జుమ్ముంటుందో మీకు తెలుసు అని ఇదవుతుంది. అంచేత ఆరు భార్య మీరంటే పడి చావాలంటే, ఆ స్త్రీ మీ పడి చావాలంటే ముందు ఆవిడకి ఎక్కడెక్కడ కామనాలు ఉంటాయో మీకు తెలిసి ఉండాలి. ఆ తెలుసుంటే మీరు చక్కగా ఇది ఉంటుందన్నమాట. అలాగే కాకుండా ఇంకోటి ఈ లేడీస్ బ్రెస్ట్, నిప్పిల్స్, ఈ వృక్షోదాలు ఉన్నాయి కదా, ఆ వృక్షోదాలు మొత్తం భాగంలో కొంత ఉంటాయి. అసలు మ్యాక్సిమం ఎలా అయితే క్లైటోరిస్లో ఎలా అయితే కామనాలు ఉంటాయో అలాగే చనుమొనల్లో మ్యాక్సిమం కామనాలు ఉంటాయి. క్లైటోరిస్లో ఉన్నట్లుగా ఇక్కడ అలా పెట్టుకు ఇలా చేత్తో అలా నడిపిన, నోరు పెట్టి పెదాలతో ఇలా చప్పరించిన ఆ కామనాలు చక్కగా సాధిస్తాయి. అంచేత ఫోర్ ప్లేలో డైరెక్ట్గా ముందు సెక్స్ చేయడం కాకుండా ఫోర్ ప్లేలో నోట్లో స్తనాలను పెట్టుకుని ఆ స్తనాలను సప్పరించాలి. ఆ చనుమొనల్ని మాత్రం నాలుకతో అలా అలా అంటూ ఉంటే, పెదాలతో అలాగ నొక్కుతుంటే, మునిపన్నుతో కాస్త అలా టచ్ చేసి నొక్కుతూ ఉంటే ఆమెకి ఎక్కలేని సుఖాన్ని అనుభూతిని అందిస్తూ ఉంటుందన్నమాట. అందుకని అక్కడ కామనాళ్ళు ఉన్నాయి కనుక. అలాగే లేడీస్లో పెల్విక్ ఫ్లోర్, ఆవిడకి పెల్విక్ ఫ్లోర్ అంటే మొత్తం అవి యోని ప్రాంతం కాకుండా యోని ప్రాంతానికి అంటే మన మలద్వారం మధ్య భాగంలో అక్కడున్నంత కూడా ఆ ఏరియా అంతా అక్కడున్నంత కూడా కలిసి ఆ పెల్విక్ ఫ్లోర్లో కూడా కండరాలు అనేది చక్కగా ఇది మంచి ఎక్కడనే ఉంటాయి. అది ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి వాళ్ళ సెక్స్లో పాల్గొనడం మంచి ఇదిగా ఉండాలంటే అంటే వాళ్ళకి కావాల్సిందంటే ముఖ్యంగా స్త్రీ సెక్స్లో సుఖం కలిగంటే ఫోర్ ప్లే ఒకటి కావాలండి, గుర్తించండి. ఫోర్ ప్లే ద్వారా ఆమెను సమాయత్తం చేయాలి. తర్వాత సెక్స్లో పాల్గొనే ముందు కమ్యూనికేషన్ చక్కగా ఒక రెచ్చగొట్టే మాటలతో, కొందరు బూతులు మాడుతూ ఉన్న శక్తి ఆవిడ వచ్చే శక్తి అది మొత్తం పోతే గుర్తించండి. బూతులు మాట్లాడండి, వీడికి అనిపించవచ్చు కానీ వాడి మాతో కొంతమంది బూతులు మాట్లాడి వాడు ఎంజాయ్ చేస్తాడు, మగాడు ఎంజాయ్ చేస్తాడు, ఆడదాని మొత్తం అసహ్యం పుడుతుంది. బూతులు మాట్లాడండి కాంటే ఇలా మాటలతో ఆ సౌందర్యాన్ని పొగడండి. ఎంత బాగుందో సౌందర్యం పొగడండి, ఆడు మరింత రెచ్చిపోతుంది. అంతేగాని బూతులు మాడితే ఇది అవుతుంది. అంటే కమ్యూనికేషన్ చక్కగా కావాలి. అలాగే వెరైటీ ఆఫ్ పొజిషన్స్ కావాలి. లేడీ ఎప్పుడు కూడా ఒకటే పొజిషన్ కోరుకోదు, వెరైటీ కావాలంటుంది. మొత్తం శరీరం అంతా కామకేంద్రాలే, అది గుర్తించాలి. దాని ప్రకారం చేస్తే అదే ఎక్కడ టచ్ చేస్తే స్త్రీ రెచ్చిపోతుంది అన్నట్లయితే ఆ రెచ్చిపోవడానికి ముందు మగవాడికి స్త్రీ యొక్క బాడీలోని ఎనాటమీ అలాగే ఫిజియాలజీ రెండు తెలుసుండాలి. ఎప్పుడైతే మగవాడికి ఆమె యొక్క ఎనాటమీ ఫిజియాలజీ ముఖ్యంగా జననేంద్రియాల ఎనాటమీ ఫిజియాలజీ తెలుసుంటే మాత్రం ఆమెకి ఎక్కడలేని అనుభూతిని అందిస్తాడు. ఆమె నుంచి ఎక్కడలేనిటి ప్రేమని పొందుతాడు. ఇంత అందుగా ప్రేమ మగవాడైనా ఆడదానికి సుఖం ఇచ్చినందుకు అంత దాసం అవడమో కానీ ఆడిది మాత్రం దాసం అయిపోవడమే, ఇక వదిలిపెట్టదు. అంచేత ఆ రంగా మగవాడు తెలుసుకొని వాళ్ళ దాంపత్య జీవితాన్ని మధురం చేసుకోవాలి. అందుకని ఎక్కడ టచ్ చేస్తే రెచ్చిపోతుందో తెలుసుకోవాలంటే ముఖ్యంగా క్లైటోరిస్, జీ స్పాట్ ఇవన్నీ గుర్తించండి. చేసి అక్కడ చేస్తే వాళ్ళ దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.